సుజాత ఫుడ్ లాస్. ఈరోజు మనం టమాటో రైస్ చేసుకున్నాం. ముందుగా బాండ్లీ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత 1 స్పూన్ ధనియాలు, కొంచెం వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చిని ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సోంపు, అది కూడాను బాగా ఫ్రై అయినాక మనము టమాటో రైస్కి టమోటాలు వెన్ని తీసుకుంటాం, అందులో సగం అవి చిన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ బాగా ఫ్రై చేసిన తర్వాత చల్లార్చి కొంచెం కొబ్బరి వేసి మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కడాయి పెట్టి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, పలావాకు, చెక్క, లవంగ, మిరియాలు, ఏలక్కి ఇవన్నిటిని వేసి కొంచెం వేయించాక మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటే బాగుంటుంది, రైస్ కూడా టేస్ట్ వస్తుంది. అలా వేయించుకున్న తర్వాత కొంచెం కస్తూరి మేతిని వేసుకోవాలి. అన్నిటినీ బాగా ఫ్రై చేసిన తర్వాత మనము ఇందాక అన్ని ఆయిల్ వేసి కొంచెం వేయించుకొని చల్లార్చింది, అందులో కొబ్బరి వేసి కొంచెం మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీలు 1 కప్పు, కొంచెం గోడంబి వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇందాక సగం వేసాం కదా టమాటో, ఇంకా సగం ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఆయిల్లో బాగా వేయించుకోవాలి. అన్నిటినీ బాగా వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. కూడా వేసి ఇప్పుడు రుబ్బుకున్న మసాలాను వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు ప్లేట్ మూసి పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చూడండి ఇలా ఉంటుంది. ఆయిల్ ఇచ్చిందంటే ఫ్రై అయిందని అర్థం. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం బియ్యం 1 గ్లాస్ తీసుకుంటే దాని డబల్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని అన్నిటినీ బాగా కలిపేసి ఇందాక కొంచెం వేసుకున్న ఉప్పు చాలకపోతే ఇప్పుడు వేసుకున్నాను. చూడండి ఇలా మరుగుతున్నప్పుడు బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను, ఆ బియ్యం వేస్తున్నాను. వేసి బాగా బ్రెడ్తో కలిపెట్టాక ప్లేట్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన టమాటో రైస్ రెడీ. ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా కలిపేసి సర్వ్ చేసుకుంటే టమాటో రైస్ రెడీ. వేడి టమాటో రైస్ రెడీ.